అన్నయ్య వదిన అన్నయ్య ఇంట్లో లేరా? అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారమ్మా, వచ్చే టైం అయింది. రా కూర్చో. నువ్వేంటి ఇలా వచ్చావు? అన్నయ్యతో చెప్తాను వదిన. సరే అరే మాటల్లోనే వచ్చారమ్మా. ఏమ్మా ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే ఇలా వచ్చాను. మీరు బావగారు బాగున్నారా? బాగున్నారు అన్నయ్య. ఏంటమ్మా ఇలా వచ్చావు? అదే అన్నయ్య, మీ బావగారు సొంతంగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. నువ్వేమైనా సాయం చేస్తావని అడుగుదామని వచ్చాను అన్నయ్య. నేనేం చేయగలనమ్మా, నేనే చిన్న ఎంప్లాయ్ని. డబ్బులు లేవని నాకు తెలుసు అన్నయ్య. మీరు ఎలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, సంతకం పెడితే లోన్ ఏదో ఇస్తారని అన్నారు. అవుననుకో, కానీ ఏమండి ఒకసారి రండి. ఏంటి? ఏం లేదండి, రోజులు అసలే బాలేవు. ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టనని చెప్పండి. అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అంటారు. అవ్వదని చెప్పేయండి, నా మాట వినండి. సరే. ఏంటని ఆలోచిస్తున్నారు? మా వ్యాపారం రన్నింగ్ పడగానే ఆ బాకీ మొత్తం తీర్చేస్తాం. మీరేం కంగారు పడకండి. సరేనమ్మా, సంతకం ఎక్కడ పెట్టాలి? బావ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? చెల్లికి ట్రై చేయను ఒకసారి. ఏమండి మీ చెల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. వారం రోజులు ట్రై చేస్తున్నాం, వీళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారేంటి? ఎవరండి ఇంట్లో? మీరెవరండి? కోర్టు నుంచి నోటీస్ వచ్చింది సార్. నోటీసా? ఓకే సార్. బావ దివాలా తీసేడంట, బ్యాంకులు నోటీస్ పెట్టుకొచ్చారు. నేను ముందే చెప్పాను పరిస్థితులు బట్టి మలుచుకోమని. లేని పని గొప్పలకు పోయి ఎవరు పడితే వాళ్ళకి సంతకాలు పెట్టొద్దని. Download ShareChat.